కిచెన్. నేను మీ ప్రభ. ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఆనియన్ సమోసా. సమోసా షీట్స్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఈ ఆనియన్ సమోసాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లో 2 కప్స్ మైదా తీసుకోవాలి. హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే వీట్ ఫ్లవర్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ స్ట్రీట్ స్టైల్ సమోసా కావాలి అంటే మైదాతోనే ప్రిపేర్ చేసుకోండి. తరువాత రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగాను కాకుండా పలుచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దీన్ని కలుపుకోవాలి. ఇలా దీన్ని ముద్దలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు ఇలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సమోసాకి స్టఫ్ రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్తో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు అటుకులను వేసుకోవాలి. ఇలా ఇక్కడ అటుకులు వేసుకోవడం వల్ల ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ని అటుకులు పీల్చుకొని మాయిశ్చర్ లేకుండా డ్రైగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత మెత్తబడిపోకుండా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర అటుకులు లేకపోతే ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని 1 అవర్ ఆరబెట్టుకోండి. అలా చేయడం వల్ల ఆనియన్స్ డ్రైగా అవుతాయి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా దీనిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ థిక్ పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం సమోసాని స్టఫ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి యూస్ అవుతుంది. ఇలా దీన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని 2 మినిట్స్ దీన్ని చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. తరువాత మీడియం సైజ్ బాల్స్లా అన్నీ ఈక్వల్గా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుని బాగా పలుచగా వీటిని ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో పొడిపిండి వేస్తూ వీటిని పలుచగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా వస్తే అంత పలుచగా వీటిని ఒత్తుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని 30 సెకండ్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 30 సెకండ్స్ ఫ్రై అవనిచ్చి దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవడం వల్ల సమోసా షీట్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇవి చేతికి కూడా స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని పిండి ముద్దలను వీలైనంత పలుచగా చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని సెట్ చేసుకుని సైడ్స్ని తీసేయాలి. అంటే మిడిల్ అంతా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు వీటిని కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ కట్ చేసినవి కూడా సమోసాలు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో వేయించుకుంటే పిల్లలు స్నాక్స్గా తినడానికి యూజ్ అవుతాయి. అవి కూడా టేస్టీగా ఉంటాయి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని మిడిల్కి పెట్టి వీటిని కట్ చేసుకోవాలి. అంతేనండి, చూడండి చాలా ఈజీగా సమోసా చేసుకునే షీట్స్ రెడీ అయిపోయాయి. వీటిని జిప్లాక్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు మనకు కావాల్సినప్పుడు సమోసాని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా నేను చూపిస్తున్న విధంగా షీట్స్ వచ్చాయి అంటే సమోసా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క షీటు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ని దీనిలో కొంచెం కొంచెంగా స్పూన్తో వేసుకోవాలి. స్టఫ్ బయటకు వచ్చేటట్టుగా మరీ ఎక్కువగా పెట్టకుండా సరిపడినంత పెట్టుకొని పైన ఇలా కవర్ చేస్తూ ముందుగానే
పేస్ట్ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని దీనికి అప్లై చేస్తూ మొత్తాన్ని కవర్ చేసుకోవాలి. స్టఫ్ అస్సలు బయటకు రాకుండా దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న సమోసాని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే అన్ని షీట్స్తో ఇలా సమోసాలను రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. అటుకులు వేయడం వలన స్టఫ్ అంతా డ్రైగా ఉంటుంది. దానివలన షీట్స్ మెత్తబడకుండా ఎంతసేపు అయినా గట్టిగానే ఉంటాయి. ఇలా అన్ని సమోసాలను రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఈ సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ఎన్ని కన్వీనియంట్గా ఉన్నాయో అన్ని సమోసాలను వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టుకోవాలి. వీటిని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని సమోసాలు పక్కకు తీసుకున్న తర్వాత మిగిలిన సమోసాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవడం వలన లోపల ఆనియన్ స్టఫ్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. అంతేనండి, చాలా చాలా క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. సైడ్స్ కట్ చేయగా వచ్చిన చిప్స్ని కూడా నేను వేయించుకొని పక్కకు తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా సమోసా షీట్స్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకుని ఆనియన్ సమోసాని రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా ఇన్స్టా లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. మరెన్నో ఇలాంటి స్నాక్ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.